వెల్కమ్ టు వితి న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దివ్యాంగుల పింఛన్లను తొలగించిన ప్రభుత్వం. గుంతకల్లో బీజేపీ నిరసన. నగరంలో సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశం. అగ్రిగోల్డ్ సమస్యలపై చర్చ. బండ్లగూడలో షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ. ఎమ్మెల్యేలకు స్థానికులు సన్మానం. కాణిపాకం రథం ఘటనపై బీజేపీ సీరియస్. మంత్రి వెల్లంపల్లిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్. గండిపేటలో అక్రమంగా క్రషర్ కంపెనీల నిర్వహణ. 6 కంపెనీలు సీజ్ చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, దివ్యాంగుల పింఛన్లను మళ్లీ పునరుద్ధరించాలని కోరుతూ అనంతపురం జిల్లా గుంతకల్లో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలో కూరగాయల తోపుడు బండ్లతో నిరసన తెలిపారు. ప్రభుత్వాధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకృష్ణ అనే దివ్యాంగుడికి గత 8 నెలలుగా పింఛన్ తొలగించడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ లేదు, రేషన్ లేదు, ఏం లేదు. మీరు ఎట్లా గీరు కాబట్టి వాళ్ళ కుటుంబానికి భూ పెట్టండి, వాళ్ళు వ్యాపారం చేసుకొని వస్తున్నారు. ఈ డబ్బులు కూడా మీకే ఇస్తారు. మీరు అన్నం పెట్టండి వాళ్ళకి. చెప్పండి కమిషనర్ గారు వాళ్ళకి. ఆయన వచ్చినప్పుడు వీళ్ళ ముందే ఆ వెల్ఫేర్ సెక్రటరీ ఏం చెప్తారో చెప్పండి. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, అగ్రిగోల్డ్ విషయంలో హైకోర్టు ఇచ్చిన సూచనలు కూడా పాటించడం లేదని తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. ఆందోళనతో బాధితులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అందరం కలిసి పోరాడదామని సూచించారు. ఈ భేటీకి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, టీజేఎస్ పార్టీ నేతలు, వివిధ జిల్లాల నుండి అగ్రిగోల్డ్ బాధితులు హాజరయ్యారు. ఇక్కడ ఆత్మహత్యలు పెరగడం, పొద్దున్న లేస్తే ఆ కుటుంబాలు మానసిక తప్పనిసరిగా ఇవాళ ఇలాంటి గాలి కొదిలేయాల్సినటువంటి పరిస్థితి కాదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఈ ఆస్తులన్నిటినీ స్వాధీనం చేసుకోవాలా. డిపాజిట్దారులకు గాని, ఏజెంట్లకు గాని వాళ్ళందరికీ కూడా హైకోర్టు ఆదేశం మేరకు సత్వరమే ఈ పనికి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. అన్యాయం జరుగుతుందని తెలుస్తుంది. దాదాపు 350 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని దీంట్లో చెప్తున్నారు. మరి ఈ 7,000 డిపాజిట్లు తీసుకున్నారు. దానికి సంబంధించి తెలంగాణలో వరకు 5 లక్షల మంది డిపాజిటర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ భూములు కూడా ఉన్నాయని మొన్ననే వివరాలు కూడా ఇచ్చారు. ఒక రకంగా ఈ భూములు అప్పుడు కొన్నాయి. 95లో మొదలుపెట్టి 2015 అంటే 20 సంవత్సరాల వరకు ఈ డిపాజిట్లు ఇవ్వటం, తీసుకోవటం అనేది జరిగింది. ఆ 15 తర్వాత ఆగిపోయింది. అంటే ఆ భూముల ధరలు పెరగటం వల్ల 500 ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ
500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే దాదాపు 1000 కోట్ల వరకు భూముల విలువ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక ఆర్బిట్రేటర్ లాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఎవరున్నా పార్టీలో చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వం మాకేం సంబంధం, మేమెందుకు ఇవ్వాలని చెప్తే ఇవాళ ఒక ఊళ్ళో దొంగతనం జరిగితే ఆ ఊరికి సంబంధం కానీ మాకు సంబంధం లేదని ప్రభుత్వం చెప్పడానికి అవకాశం లేదు. ఎక్కడైనా ఒక బలవంతుడు బలహీనను కొడుతుంటే ఆ కొట్టకూడదని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. బలహీనులే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొద్ది డబ్బును దాచుకొని దానికి ఎక్కువ మొత్తం వస్తుందనే ఆశతోని డబ్బులు ఇచ్చారు. ఎన్నో అవన్నీ రాకపోగా, అసలు రాకపోగా ఇక వస్తాయనే ఆశ లేకపోవటం వల్ల జీవితం మీదనే విరక్తి పుట్టి చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బండ్లగూడలోని కోహినూర్ ఫంక్షన్ హాల్లో చంద్రయాన్ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేతుల మీదుగా షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సలీం బైక్, అబ్దుల్ వహాబ్ రెహమాన్, ఎంఐఎం లీడర్లు పాల్గొన్నారు. స్థానికులు ఎమ్మెల్యేకు శాల్వాతో సన్మానించారు. विजय एरिया वाले को लेफ्ट साउंड बॉक्स चाहिए, मेरे लेफ्ट साउंड बॉक्स के पास चाहिए। रेशमा बेगम अल्हम्दुलिल्लाह आज हबीब मिल्लत आली जनाब अलहाज अकबरुद्दीन अवैसी साहब कायद ऐवान मकनना के हाथों शादी मुबारक स्कीम के तहत 545 चेक्स तकसीम किए गए, जिसमें 2 चेक्स 51,000 के थे और 7 चेक 75,000 के और 531 जो चेक शादी मुबारक के 1,01,116 के थे, तो जिसकी मुकम्मल आज जो तकसीम हुई 5,39,49,000 यानी तकरीबन 5,40,00,000 के करीब जो है सो अमाउंट तकसीम किया गया, चेक्स तकसीम किए गए। और उसके साथ साथ आज हबीब मिल्लत आली जनाब अकबरुद्दीन अवैसी साहब जो ऐवान असम्बली में महान काली टेम्पल उप्पुगुड़ा और जंगममेट का कल्याण लक्ष्मी मंडपम के लिए असेंबली में नुमाइंदगी किए थे और उसके बाद कामयाब नुमाइंदगी पर 2 शादी खाने, 2 कल्याण लक्ष्मी मंडपम और 2 मुस्लिम शादी खाने 4 जिसकी तखमीनी लागत तकरीबन 20 करोड़ रुपए है मंजूर हुए। आज दोनों मंडपम के उप्पुगुड़ा महाकाली टेम्पल और जंगममेट टेम्पल के ट्रस्टीज और जिम्मेदारान ने एमएलए साहब की दिलकोशी और शानकोशी की। కాణిపాకం ఆలయ రథాన్ని తగలబెట్టిన సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ నాయకులు కాణిపాకం ఆలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్ల రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు చేస్తూ రథాలను తగులబెడుతున్నారని బీజేపీ నాయకుడు భానుప్రకాష్ ఆరోపించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిని పదవి నుంచి తొలగించి కాణిపాకం ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రథం చక్రాలను తగలబెట్టిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. ఇంకా ముందు బిహేవ్ చేస్తారు.
कुछ दूर రండి సుబ్బారెడ్డి 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 మా పైన ఒక నిమిషం ఉండండి అన్నా 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 భుజం పై సార్ లోడండి సార్ సార్ ఇటు చూడండి అన్నా తిరిగే దాని రథ చక్రాలు కూడా కలిపడింది అచ్చిన దాన్ని ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో ఆ రథం నేరు గుడి ముందు మొదలు జీవితానుభవాలను కవిత్వంగా మలిచి ఆ కవిత్వాన్ని కొటేషన్ల రూపంలో ప్రతి ఏటా క్యాలెండర్ అందించే కవి కొత్త శ్రీనివాస్ 2022 క్యాలెండర్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. క్యాలెండర్ రూపకర్త రచయిత కొత్త శ్రీనివాస్. క్యాలెండర్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. క్యాలెండర్ రూపకర్త రచయిత కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ మానవ జీవితం ఒక మహాభారతమని, అది మంచి చెడుల నడుమ నిత్య సంఘర్షణమని చెప్పారు. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు చెప్పే మాటలకు ప్రభావితమైన అర్జునుడు ఉత్సాహంగా యుద్ధంలో గెలిచాడని, శల్యుడు అన్న మాటలకు ప్రభావితమైన కర్ణుడు నిరుత్సాహానికి లోనే యుద్ధంలో ఓడిపోయాడని అన్నారు. మంచి మాటలకు చెడ్డ మాటలకు మనుషుల జీవితాలు ఎలా ప్రభావితం అవుతాయనే దానికి మహాభారతమే ఒక గొప్ప ఉదాహరణ అని తెలిపారు. నగర శివారు గండిపేట మండలంలోని క్రషర్ కంపెనీలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 6 క్రషర్ కంపెనీలను సీజ్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న క్రషర్ కంపెనీలను నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో నడపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పలు క్రషర్ కంపెనీలు ఔటర్ అవతలకి తరలించారు. అయితే ఇవేవీ పట్టని కొందరు వ్యాపారులు గ్రామ పరిధిలో అక్రమంగా కంపెనీలు నిర్వహిస్తున్నారు. దీంతో అధికారులు తనిఖీ చేసి 6 క్రషర్ కంపెనీలను సీజ్ చేశారు. 4 వారాల్లో ఈ క్రషర్లన్నీ ముయ్యకపోతే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద సుమోటో యాక్షన్ తీసుకోమని హైకోర్టు ఆర్డర్ ఇవ్వటం జరిగింది. అలాగే ఎన్జిటి కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. కమిటీ వేసి ఈ ఇల్లీగల్ క్రషర్స్ అన్నీ, అంటే 311 జీవో, ఇది 311 జీలో ఇండస్ట్రీ ఎట్లా నడుపుతారు మీరు?
పర్మిషన్స్ ఎట్లా ఇస్తున్నారు, ఈ తహసీల్దార్లు ఏం చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ అసలు డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. మేము 70 కిలోమీటర్ల దూరంలో ఉంటే మా క్రషర్ దగ్గరికి ఇక్కడ వీళ్ళు రన్ చేసి ఇక్కడ అంతా కూడా సప్లై అవుతా ఉంటే 70 కిలోమీటర్లు మేము షిఫ్ట్ చేసిన మా క్రషర్లన్నీ మూతపడే స్టేజ్కి వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తించి దీనికి ఒక కమిటీ ఏర్పరిచి ఆ కమిటీ పరిశీలన చేసి ఇమ్మీడియట్గా ఈ క్రషర్లన్నీ ముగించాలి. ఇది 111 జీవోలో క్రషర్స్ నడవచ్చా? ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ ఏంటి? ఇక్కడ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ ఏంటి అసలు? ఇక్కడ క్రషర్ నడుస్తుంది అంటే ప్రభుత్వం చూడాల్సింది ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్. 111 జీవో ల్యాండ్ యూజ్ ఏంటి? 111 జీవోలో క్రషర్ ఎట్లా నడుపుతారు? పర్మిషన్ కావాల్సింది మైన్స్ లీగల్ పర్మిషన్ కావాలి. పొల్యూషన్ పరిశ్రమ నడపాలంటే పొల్యూషన్ పర్మిషన్ ఉండాలి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఉండాలి. ఇవన్నీ ఏమీ లేకుండా పవర్ కనెక్షన్లు ఇచ్చారు. ఎట్లా ఇచ్చారో అర్థం కావట్లేదు. అంటే క్రిటిసైజ్ చేయడం కాదు, పెద్ద పెద్ద కంపెనీలు వారికున్న పలుకుబడితో పవర్ తెచ్చుకుని ప్రభుత్వం అండ తీసుకుని నడిపిస్తేనే జరుగుతుంది. లేకుంటే ఇన్ని డిపార్ట్మెంట్లు ఉండి యాక్షన్ జరగట్లేదు అంటే ఎట్లా ఉంటుంది అది? కాబట్టి ప్రభుత్వం మీరంతా చూడండి, ఇదంతా ప్రభుత్వమే నడుపుతుంది కదా సార్. కానీ ఏదైనా కానీ దే హ్యావ్ టు రన్ ఇన్ ది ఇండస్ట్రియల్ ఏరియా ఓన్లీ. ఎక్కడంటే అక్కడ కాదు. దానికి మేము ప్రభుత్వానికి సూచించడానికి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసాం. ఒక కమిటీ అయింది, ఆ కమిటీలో మేము సూచనలు ఇస్తాం. మేము 2006 నుంచి ఆ ముగ్గురు ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి గారు ఎంతోమంది కలెక్టర్లతో కమిటీ వేసి ఇక్కడున్న క్రషర్లు తీసుకెళ్ళి అవుట్ ఆఫ్ దాంట్లో అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయించిన ప్రకారంగా మొబిలైజ్ చేస్తాం. ఇప్పుడు కూడా అదేవిధంగా ఒక కమిటీ ఏర్పరిచి రంగారెడ్డి కలెక్టర్ గారు ఆ కమిటీకి చైర్మన్. ఇప్పుడు రంగారెడ్డి గారి కలెక్టర్ని మొన్న కూడా మేము కలిసి అడిగాం, మీరు కమిటీ వేయండి, మీరు తగిన చర్య తీసుకోండి. ఇప్పుడు ఇంత అర్బనైజేషన్ జరగాలి అంటే కనుక ఈ ఎక్స్కవేషన్ అయిన రాక్ అంతా కూడా యూటిలైజేషన్ అవ్వాలంటే గవర్నమెంట్ నియరెస్ట్ ఏరియాస్లో ఒక 100 acres కన్స్ట్రక్షన్ యూటిలిటీ ఏరియా అని ఒక ఏరియాని ఏర్పరచాలి. ఆ ఏరియాలో ఈ రాయి అంతా డంప్ అవ్వాలి. తర్వాత ఆ డంప్ అయిన రాయిని తర్వాత క్రషింగ్ చేయడానికి అనుమతి ఇవ్వాలి. అది పద్ధతి. అది అంతేగాని ఎవరికాళ్ళు క్రషర్లు పెట్టేసి నడిపితే మమ్మల్ని ఎందుకు వెకేట్ చేయించారు ఇక్కడి నుంచి? ప్రధానమైన డిమాండ్ ఏంటి సార్? క్రషర్స్ అన్నీ క్లోజ్ అవ్వాలి. కలెక్టర్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాన్ని నిలిపివేయాలని విశాఖలో అఖిలపక్షం డిమాండ్ చేసింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వచ్చే నెల 23, 24న దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖలో అఖిలపక్షం నాయకులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని అన్నారు. బంద్ కు సమ్మెలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే ఆలోచన మోదీ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. బంధుకు ప్రజలంతా సహకరించాలి. ఫిబ్రవరి 22, 23, 24 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ఆపాలి. కాపాడుకుంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కార్యక్రమ భాగస్వాములు కావాలి. ఓకే. అంచెలంచెలుగా కార్మిక సంఘాలు వాడటం జరిగింది. మరి మొన్నటికి 300 రోజులు అయినప్పటికీ కూడా పడాల రావణ గారు ఎంత కమిటీగా మేము ఏర్పడి పడాల రావణ గారు మాట్లాడారు. రాష్ట్రానికి ఉపాధి కల్పించినటువంటి కర్మాగారాన్ని నమ్మితే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంకా బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాలి. ఏదైతే మీరు రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడంలో రైతులు పోరాటం చేసినటువంటి దానికి మీరు మద్దతు ఏ విధంగా ఈ రోజు వాళ్ళు అన్నం రామచంద్ర అని చెప్పి ఈ రోజు బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. కాబట్టి అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామనేసి అలాగే కూడా వస్తారని అందరికీ పిలుపునిస్తున్నాము. వాళ్ళందరూ కూడా దీన్ని మొత్తం అన్ని కూడా బంధుగా పిలుపుతున్నాము. స్టీల్ ప్లాంట్ కానీ అది ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. ప్రైవేట్గా విశాఖ ఉక్కు అమ్మకాన్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ గత సంవత్సర కాలంగా ఉద్యమం జరుగుతూ ఉంది. అయినా సరే మోడీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. దీనికి నిరసనగా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతూ ఉంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో బంద్ పాటించాలని చెప్పని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ జేఏసీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 2 రోజుల సమ్మెను, విశాఖ బంద్ను జయప్రదం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు
తమ రాజకీయ ఎజెండాలను పక్కన పెట్టి విశాఖపట్నం ప్రయోజనాల్ని, ప్రజల ప్రయోజనాల్ని, రాష్ట్ర ప్రయోజనాల్ని పరిగణలో తీసుకొని 23-24 సమ్మెకు 23వ తేదీ విశాఖపట్నం బంద్కు పూర్తిగా సహకరించాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్తో పాటు రైల్వే, బిఎస్ఎన్ఎల్, పోర్ట్లు, ఇన్సూరెన్సు, బ్యాంకులు, చివరకు రక్షణ రంగాన్ని సైతం మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. నిన్నగాక నిన్న 69 సంవత్సరాల మంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు మరింత దగ్గరగా మెరుగైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 26 జిల్లాలుగా విభజన చేశారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం నూతనంగా 26 జిల్లాలను ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీ ప్రారంభించారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలను, నాయకులకు ఎమ్మెల్యే స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెంకటేశ్వరరావు, రాజేష్, దేవా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలనా సౌలభ్యం కోసం 13 జిల్లాలని 26 జిల్లాలుగా చేసే కార్యక్రమం ఏదైతే ఉందో, నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజానికానికి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం బైరుగానిపల్లి గ్రామంలో గ్యాస్ పైపులను వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ పైపులు వేస్తున్న వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులందరూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత 30 సంవత్సరాలుగా వర్షాలు లేక చాలా కష్టపడ్డామని, ఇప్పుడు చెరువులో నీరు ఉంటే గ్యాస్ పైపులు అమర్చి నీటిని తొలగిస్తున్నారని వారు వాపోయారు. వెంటనే పైపులు వేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. కానీ మనకేమనంటే వాళ్ళు ఎత్తారో ఎత్తలేదు. అవును కూడి విప్పొచ్చాడు. హలో హలో ఇది సో వాళ్ళకి మనకు అందరికి కూడా సేఫ్టీ ఉన్నారా? ఎవరు చెప్తారు, ఏం చెప్తారు అంటే మేమే చెప్తాం. మేము ఐడియా ప్రదేశ్ ఇప్పుడు మీరు రండి అంటే ఉన్నత వాங்க லைனா வாங்க அப்படியே. చెరువు అని, కొత్త చెరువు అని దీని పేరు. సుమారు 30 ఏళ్ళు అయింది ఈ చెరువు నీళ్ళు నిండి.
ఈ గ్రామస్తులందరూ కూడా ఈ చెరువు కింద ఏదో బోర్లు నీళ్లు పట్టి పంటలు చేసుకుని జీవనం చేసుకుంటా ఉండేది. వీళ్ళు ఎవరో తలికంగా వచ్చి ఇప్పుడు ఏదో గ్యాస్ బోర్ అనేసి డ్రిల్ చేసేసి ఇప్పటికే 3 అడుగులు నీళ్లు తగ్గిపోయింది. కాబట్టి ఇక్కడ ఉండేది వీళ్ళు కానీ కంటిన్యూ దీన్ని పని చేస్తే ఈ గ్రామస్తులందరూ కూడా వీళ్ళు నోట్లో మనము విసుము పోసినట్లు అయిపోతుంది. కాబట్టి దీన్ని ఆఫ్ చేసి ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే రైతులకు సహాయం చేయాలని ఈ పార్టీ తరఫున మా లీడర్ తరఫున పెద్దలకు కూడా తెలియచేస్తూ మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మా జగనన్న గారికి అందరికీ కూడా తెలియచేస్తూ ఇది ఆర్డర్ ఉంటే కూడా వెంటనే దీన్ని ఆఫ్ చేసి రైతులకు ఉచితంగా వాళ్ళు సహాయం పొంది వాళ్ళందరూ కూడా తృప్తిగా ఉండాలని పార్టీ తరఫున మా గ్రామం వేడూరు గ్రామం తరఫున బైరిగానపల్లి గ్రామస్తులు మరియు ఇక్కడ గుట్టుపల్లి గ్రామస్తులు మళ్ళీ ఇక్కడ జల్లాపులపట్నం గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఈరోజు వాళ్ళని మిషన్లు ఆఫ్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని బైక్లైట్ కోటంగ్ కంపెనీలో ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కంపెనీలో పనిచేసిన కార్మికుడు దుర్గయ్యపై లిఫ్ట్ పెయింటింగ్ డ్రమ్ము పడి మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని మృతదేహంతో ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ జీడిమెట్ల పోలీసులు ఉద్రిక్తత పరిస్థితిని అదుపు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివ్యాంగుల పింఛన్లు తొలగించిన ప్రభుత్వం, గుంతకల్లో బీజేపీ నిరసన. నగరంలో సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశం, అగ్రిగోల్డ్ సమస్యలపై చర్చ. బండ్లగూడలో షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ, ఎమ్మెల్యేలకు స్థానికులు సన్మానం. కాణిపాకం రథం ఘటనపై బీజేపీ సీరియస్, మంత్రి వెల్లంపల్లిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్. గండిపేటలో అక్రమంగా క్రషర్ కంపెనీల నిర్వహణ, 6 కంపెనీలు సీజ్ చేసిన అధికారులు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.